చరణ్ కౌశిక్ యాదవ్ కూడా జాయిన్ అవుతారు. అయితే బట్టి విక్రమార్క తర్వాత ఈ ఎపిసోడ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎపిసోడ్ అన్నది చాలా ఒక విధంగా చెప్పాలంటే అల్టిమేట్గా షేక్ చేసింది రాష్ట్ర రాజకీయాల్ని. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లే ముందు ఆయన మా మధ్య ఏమీ లేదు, ఇష్యూ లేదు అని చెప్తున్నప్పటికీ బట్ స్టేట్ పాలిటిక్స్ ను ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం, మంత్రులు కుమ్ములాట్లు ఇవన్నీ అయితే కూడా డెఫినెట్ గా ఖచ్చితంగా షేక్ చేసిందనే చెప్పుకోవచ్చు మనం. సో ఈ మొత్తం వ్యవహారం కూడా దీన్ని చూస్తే గనక వాళ్ళు ఇచ్చిన క్లారిఫికేషన్, నిన్న సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు మా మంత్రుల విషయంలో వార్తలు రాసేది ఉంటే నేను ఉన్నాను, నన్ను వివరణ అడగండి అని మాట్లాడారు. కానీ సందేహం అందరికీ రేవంత్ రెడ్డి మీదే ఉంది. నిన్న ఆంధ్రజ్యోతిలో రాయించింది రేవంత్ రెడ్డి, ఆయనే చెప్పి ఇది రాయించారు అని ఆయన మీదే డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఒక 3 నెలల క్రితం నేను చెప్పినట్టు 3 months బ్యాక్ అదే న్యూస్ పేపర్లో ఒక కథనం వచ్చింది. మంత్రులను గట్టిగా క్లాస్ తీసుకున్న రేవంత్ రెడ్డి. మంత్రివర్గంలో ఎంతమంది ఉంటారు? అదే 15 మంది ఉంటారు కదా. ఆ 15 మందిలో ఎవరో ఒకరు చెప్పాలి క్లాస్ తీసుకున్నారు, లేదా రేవంత్ రెడ్డి చెప్పాలి. బయట వాళ్ళకైతే రాదు కదా. మా దాన్ని ఖండించలే కదా. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లాస్ తీసుకున్నాడు, బట్టి విక్రమార్క క్లాస్ తీసుకున్నాడు, పొన్నం ప్రభాకర్ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు, కొండా సురేఖ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇవన్నీ లీకులు ఇచ్చారు కదా. లీకులు ఇచ్చినప్పుడు అప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు ఖండించలేదు? నేను అదే క్వశ్చన్ చేశాను. నేను అంటే మంత్రివర్గంలో రేవంత్ రెడ్డి అందరు క్లాస్ తీసుకున్నాడు, చాలా ఆగ్రహం వ్యక్తం చేశాడు అన్నప్పుడు తెల్లారే రేవంత్ రెడ్డి లేకపోతే సీఎం ఆఫీస్ నుంచి ఖండన రావాలి కదా, రాలేదు. ఇప్పుడు బట్టి విక్రమార్క నిన్న సీరియస్ అయినారు కాబట్టి నా మీద ఇట్లా రాస్తారా, నా మీద బురద వెళ్తారా అనేసరికి అది కొంత ఇష్యూ ఎక్కడికో పోతుంది, హైకమాండ్కు కంప్లైంట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మంత్రివర్గంలో ఉన్న వార్తలు దానికి రాయకండి అని చెప్పారు. సో అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే మీడియా రోల్కి సంబంధించి కూడా క్లియర్గా మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు నిష్పాక్షిక మీడియా రావాలంటే ప్రజల రెస్పాన్సిబిలిటీ ఉంది. దానికి మీరు క్వశ్చన్ చేయాలంటే యూ హ్యావ్ టు గెట్ సంథింగ్. ఇది ఎవరు కూడా నిష్పాక్షిక మీడియా అని చెప్పుకోలేని పరిస్థితి. ఎవరు పలానా దానికి మేము పార్టీకి కొమ్ము గాయలేదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. కానీ చాలామంది జర్నలిస్టులకు ఉంది ఏంటిది ఎందుకంటే జర్నలిస్ట్గా మీరు నేను ఒక 3-4 ఛానల్స్లో పనిచేస్తుంటాం. పార్టీ అది ఆ ఛానల్ ఓనర్ ఎటు మారిపోతే మేనేజ్మెంట్ ఆ విధంగా మారాల్సిన పరిస్థితి, అంతేనా కాదా? సో దానిలో పనిచేసే వాళ్ళు కూడా ఆ విధంగా నిన్నటి వరకు టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్, కాంగ్రెస్ అంటే కాంగ్రెస్, నెక్స్ట్ బీజేపీ అంటే బీజేపీ. దానిలో జర్నలిస్టుల నుంచి నిన్నటి పై స్థాయి యాంకర్స్ నుంచి పై స్థాయి సీఈఓల నుంచి కింది స్థాయి జర్నలిస్ట్ వరకు ఎటైతే అబౌట్ టర్న్ అన్నట్టు అటు నుంచి ఇటు టర్న్, ఇటు నుంచి అటు టర్న్. సో జర్నలిజం మీడియా బందీ రాజకీయ పార్టీల చేతిలో ఇట్లా అయిందంటే దానికి కారణం ఏంటంటే ఇది రీజన్. కొత్తగా ఎవరైనా ప్రొఫెషనలిజం రావట్లేదు. ప్రొఫెషనల్గా ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ వేరే కంపెనీస్, మీరు ఏ బిజినెస్ అయినా చూడండి, ప్రొఫెషనల్ కంపెనీస్ వస్తున్నాయి, దీనిలోకి వస్తున్నాయా? రావట్లేదు కదా. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో అంబానీ వచ్చేసాడు, అదానీ వచ్చేసాడు. మా జీ నెట్వర్క్ దేశంలో మన తొలి ప్రైవేట్ శాటిలైట్ ఛానల్, దూరదర్శన్ తర్వాత తొలి ప్రైవేట్ శాటిలైట్ ఛానల్ జిఏ. సుభాష్ చంద్ర గారు 90s ఆలోచించి ఈ ఛానల్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు కార్పొరేట్స్ వచ్చేస్తున్నారు ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ లో, న్యూస్ సెగ్మెంట్ లో కూడా వచ్చేసారు. అంబానీ, అదానీ, ఎన్డీటీవీ, న్యూస్ 18 దానిలో కూడా వచ్చేసారు. ఈ కార్పొరేట్లతో నాన్ కార్పొరేట్లు పోటీ పడగలరా? సో న్యూస్ ను లేకపోతే ఎంటర్టైన్మెంట్ లో కూడా దానిలో కూడా వచ్చేసిన పరిస్థితి. ఎంటర్టైన్మెంట్ లో కొంత లాభదాయకత. సో ఇది రాకుండా న్యూట్రల్ మీడియా రావాలంటే ఒకటే మార్గం ఏంటంటే వ్యూవర్స్ పెద్ద మీరు నెట్ కోసం రీఛార్జ్ చేసుకుంటున్నారు, అంతేనా? నెట్ కోసం ఒక 2 GB నెట్ కోసం రోజు ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసు. సో ప్రతి ఒక్కళ్ళు ఈజీగా 200-300 రూపాయలైనా మంత్లీ సెల్ ఫోన్ కోసం ఖర్చు పెడుతున్నారు. బ్రాడ్బ్యాండ్ తర్వాత దీనికోసం మినిమం ఎంత ఖర్చు పెడుతున్నారు? బ్రాడ్బ్యాండ్ కానీ లేకపోతే ఆప్టికల్ ఫైబర్ కోసం కానీ వైఫై కోసం కానీ 700 ఖర్చు పెడుతున్నారు.
మీడియాకు కూడా ఎంతో కొంత ఖర్చు పెట్టండి, 5 రూపాయలు నెలకి ఇవ్వండి. ఇచ్చే పరిస్థితి ఉంటే యూట్యూబ్లో కూడా డిజిటల్లో కూడా చాలామంది ఫ్రీగా చూస్తారు. జాయిన్ అని ఉంటుంది యూట్యూబ్లో, దానికి ఫండ్ చేయండి అంటే దానికి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. సో ఒక 50 లక్షల కుటుంబాలు కనుక నెలకు 5 రూపాయలు ఇస్తే 2,50,00,000తో బ్రహ్మాండంగా న్యూస్ ఛానల్ న్యూట్రల్గా నడపచ్చు. అదే సమస్య పరిష్కారం. మాట్లాడదాం. మనతో పాటు శరత్ గారు జాయిన్ అవుతున్నారు. శరత్ గారు, సో శరత్ గారు జాయిన్ అయ్యి లెఫ్ట్ అయ్యారట. అల్టిమేట్గా రెహానా, ఈ వ్యవహారం ఏదైతే ఉందో మంత్రులకు సంబంధించిన వ్యవహారం మున్సిపల్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఒక విధంగా చాలా పెద్ద కాంగ్రెస్ పార్టీకి ఇది సెట్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా వార్తల్లో అభివృద్ధి ఉండాలి, వెల్ఫేర్ ఉండాలి. వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఇక కాంగ్రెస్ పార్టీ ఇంతే, వీళ్ళు మారదు, అంతర్గత కుమ్ములాట్లు కీచులాట్లు. నేను ఒకటే రేవంత్ రెడ్డికైనా చెప్పేది, మీ మంత్రులంతా డిఫేమ్ అయితే రేవంత్ రెడ్డి ఒక్కడు ఇమేజ్ ఉంటే గనక, రేవంత్ రెడ్డి ఒక్కడి ఇమేజ్ ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. మీ ఎమ్మెల్యేలంతా డిఫేమ్ అయిపోయి, మంత్రులంతా డిఫేమ్ అయిపోయి రేవంత్ రెడ్డి ఒక్కడి ఇమేజ్తో అధికారంలోకి రాలేదు. కేసీఆర్ ఇమేజ్ బాగానే ఉంది మొన్న ఎలక్షన్లో, అవునా? ఇప్పటికీ బెస్ట్ సీఎం మీకు ఎవరు సీఎం కావాలంటే కేసీఆర్ అనే అంటారు. కానీ ఎమ్మెల్యేలు కరెక్ట్ అయిపోవడంతోటి ఎమ్మెల్యేలను మార్చకుండా అదే టికెట్లు ఇచ్చి కనీసం 30-35 మంది ఎమ్మెల్యేలు మార్చుంటే కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చేవాడు కదా. ఎమ్మెల్యేల ఇమేజ్ ఆ విధంగా కరెక్ట్ అయిపోయి ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేశారు, ఎమ్మెల్యేలు అక్రమంగా కేసులు పెట్టారు, ఎమ్మెల్యేలు సంపాదించుకున్నారు అని వచ్చిన తర్వాత మార్చకుండా ఉంటే కేసీఆర్ ఇమేజ్ ఎంత ఉన్నా సరే గ్రౌండ్లో అక్కడ ఎమ్మెల్యేల ఇమేజ్ కరెక్ట్గా లేకపోతే, మంత్రుల ఇమేజ్ కరెక్ట్గా లేకపోతే ఇది